ఒక్కసారి వచ్చిన మోడీ మరోసారి రావాలని కూటమి నేతలు కోరుతున్నారు. కూటమిలో ఉన్న కాస్త అసంతృప్తిని చల్లార్చేందుకైనా సారొస్తారని ఎదురు చూస్తున్నారు. చుట్టం చూపుగా వచ్చి ఇలా వెళ్ళిన నరేంద్రుడు పబ్లిక్కి అంతగా ఆకట్టుకోలేదు. అయితే ప్రధాని మోదీ వరల్డ్ పవర్ఫుల్ లీడర్లలో ఒకరు. కానీ ఏపీ వాసులు మాత్రం మాకేంటంటున్నారు. వందనాలే తప్ప వరాలు లేని మోడీ మాకెందుకు అంటున్నారు ఆంధ్రవాసులు. హోదా మాటలను నీట మూటలుగా మార్చిన కమలం నేతతో ఉపయోగం లేదంటున్నారు. ప్రధాని మోడీ తెలియదంటున్న ఏపీ వాసులు, ప్రత్యేక హోదాతో మోసం చేశారని ఆగ్రహం. టీడీపీకి బీజేపీతో లాభం కంటే నష్టమే ఎక్కువ. ఏపీలో ప్రచారం వైపు చూడని ప్రధాని మోడీ వైఖరిపై ఆందోళనలో కూటమి నేతలు. దేశానికి ఆయన రాజు, అంతేకాదు విదేశాల్లోనూ ఆయన పేరు మారుమ్రోగిపోతూ ఉంటుంది. ఇందిరాగాంధీ తర్వాత అంతటి బలమైన శక్తివంతమైన నేత అని కూడా అంతా కీర్తిస్తారు. ఆయన మౌన ముని కాదు, అలాగే ఒక్క చోటను ఉండి పాలించే నేచరు లేదు. ఆయన ఏడాది పొద్దంతా దేశ విదేశాల్లో విపరీతంగా పర్యటనలు చేస్తారు. 10 ఏళ్ల పాటు ప్రధానిగా ఆయన దేశంలోని అన్ని రాష్ట్రాలకు 1కి 10 సార్లు వచ్చి ఉంటారు. ఇక మీడియా అటెన్షన్ తన వైపు ఎలా తిప్పుకోవాలో తెలిసిన వారు ప్రధాని మోడీ. ఆయన గురించి మీడియా కూడా ఫోకస్ పెట్టి ఎక్కువగానే చూపిస్తుంది. అలాంటి నరేంద్ర మోడీ అంటే తెలియదు అని ఎవరైనా అనుకోగలరా? కానీ ఎంతో చిత్రం, మోడీ అంటే తెలియదు అంటున్న వారున్నారు. వారే ఏపీలో ఉన్నారు. ఏపీలో చూస్తే డైరెక్ట్ పాలిటిక్స్ ఎక్కువ, అలాగే జనాలకు చదువులతో సంబంధం లేకుండా రాజకీయ అవగాహన బాగా ఎక్కువ. ఏపీలో ఎప్పుడు ముఖాముఖి పోటీలే జరుగుతాయి. ఒకప్పుడు టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పోటీ ఉంటూ ఉంది. ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీగా భీకర పోరు సాగుతుంది. అలా చూస్తే కనుక ఏపీ రాజకీయాల్లో ఈ 2 పార్టీల మధ్యనే పొలిటికల్ వార్ సాగుతూ ఉంటుంది. మధ్యలో కొత్తగా పార్టీ జనసేన వచ్చినా ఆ పార్టీకి క్యాడర్ అంటూ ఇంకా పూర్తి స్థాయిలో లేదు, కాబట్టి సైడ్గానే ఉంటుంది. పైగా జనసేనకు కుల పార్టీ ముద్ర కూడా బలంగా ఏర్పడిపోయింది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమి కట్టినా కూడా మోడీ వల్ల ఏమైనా కూటమి ఇమేజ్ పెరుగుతుందా అంటే ఏమీ లేదు అని అంటున్నారు అందరూ. ఏపీలో మోడీ ఎవరో తెలియని వారు ఎక్కువగా ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే కూడా ఆయన గురించి అవగాహన తక్కువనే అంటున్నారు. అదేవిధంగా బీజేపీ ఏపీకి చేసిన ద్రోహంతో పట్టణ వాసులు మోడీ గురించి మండిపోతున్నారు. మోడీ పేరు ఎత్తగానే ప్రత్యేక హోదాతో పాటు అనేక హామీలు కళ్ల ముందు కదలాడి మోడీ మీద ఆగ్రహం వ్యక్తం చేసే సెక్షన్లు ఎక్కువగా ఉంటున్నాయి. పైగా బీజేపీ రాజకీయ సిద్ధాంతం వేరు, మతం ఆధారంగా బీజేపీ పాలిటిక్స్ ఉంటుందని ఆ పార్టీ వైపు చూసేవారు తక్కువగా ఉంటున్నారు అంటారు. ఏపీలో బీజేపీని వెంటబెట్టుకుని టీడీపీ కూటమి ఎన్నికల్లో వెళ్లడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉందని కూడా విశ్లేషణలు ఉన్నాయి. దీని మీద టీడీపీలోనూ అంతర్గత చర్చ సాగుతుందంటున్నారు. బీజేపీ వల్ల ఓట్లు రాకపోగా ఇబ్బందులే అన్న ఆవేదన ఉంది అంటున్నారు. 6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమని చెప్తున్నారు. కానీ పక్కాగా ఎలక్షనీరింగ్ కోసమని కూడా అంతా భావిస్తారు. అయితే బీజేపీ నుంచి ఏ పార్టీ సహకారం అందుతుందన్న దాని మీద కూటమి పెద్దలు అసహనంగా ఉన్నారంటున్నారు. ఇక పేరుకు బీజేపీ కూటమిలో చేరినా మోడీ ఒకే ఒక మీటింగ్కి అటెండ్ అయ్యారు. బీజేపీ పెద్దలెవరూ ఏపీ వైపు తొంగి చూడటం లేదు. నిజానికి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కనీసం 2-3 విడతలుగా మోడీ ఏపీకి వస్తారని అంతా అనుకున్నారు. కానీ అదేమీ కనిపించడం లేదు. ఏపీకి మోడీ రాకపోవడంపై ఆయన వైఖరి ఏమిటన్నది కూడా కూటమి పెద్దలకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఆయన వచ్చినా జగన్ మీద నేరుగా విమర్శలు చేయకుండా మైనార్టీలకు రిజర్వేషన్లు రద్దు అంటూ వివాదాస్పద అంశాలను టచ్ చేస్తే మాత్రం కూటమి పూర్తిగా బిగ్ ట్రబుల్లో పడినట్లే అంటున్నారు. ఏది ఏమైనా మోడీకి ఏపీ రాజకీయాలతో అవసరం లేదు. ఏపీ వారికి మోడీ ఎవరో కూడా తెలియదు, అవసరం లేదని సెటైర్లు పడుతున్నాయి. మోడీ ఏపీకి రావడం, ప్రచారం చేయడం వల్ల ఎంత లాభం అన్న దాని మీద కూడా ఇప్పుడు చర్చ కొనసాగుతుందట.
దేశాన్ని ఊపేస్తున్న మోడీ మ్యాజిక్ ఏపీలో ఎందుకు పనిచేయడం లేదన్నదే అందరిలోనూ మెదులుతున్న బిగ్ క్వశ్చన్.